కోర్టులలో మామూలుగా స్టే అంటారు. అంటే అర్థం ఏంటి? ఇవాళ నుంచి దీని మీద విచారణ జరపబాకరా అని. ఇప్పుడు అదే పదం ఏమని రాస్తున్నారు? కొద్ది రోజులు ఆగమన్నారు మనకు నచ్చిన ప్రభుత్వం పార్టీ వాళ్ళకైతే. అదే అవతల వాళ్ళకైతే కనుక ఊరుకోమన్నారు. ఇట్లా రాస్తున్నారు. అట్లాగే దాన్ని అరెస్ట్ మీద స్టే, ఇంకోటి యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్. నువ్వు తేదీ దాకా అరెస్ట్ చెయ్యొద్దు అంటే అర్థం ఏంటి? ఆ రోజు దాకా బెయిల్ ఇచ్చినట్టే కదా, ముందస్తు బెయిల్ ఇచ్చినట్టే కదా. దీని వార్తలు ఎట్లా రాస్తున్నారు? నువ్వు దర్యాప్తుకు సహకరించాలన్నారు. ముందస్తు బెయిల్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా వాడే పదం అదే, దర్యాప్తుకు సహకరించాలన్నారు. అంటే చివరికి ఏ స్థాయికి వచ్చేసినాయి అంటే పేపర్లు మనకు నచ్చిన పార్టీల కోసం, మనకు నచ్చని పార్టీల కోసం. నచ్చిన పార్టీల కోసం అయితే కనుక బెయిల్కి నో, నచ్చిన పార్టీ నచ్చని పార్టీ అయితే, అదే నచ్చిన పార్టీ అయితే కనుక సహకరించమన్నారు. ఇట్లాంటి చిత్ర విచిత్ర పదజాలాలతో వార్తల్ని చంపేసి, వాస్తవాల్ని చంపేసి జనానికి ఎందుకు అపనమ్మకాన్ని అమ్ముతున్నారు ఆలోచించుకోవాల్సి ఉంది.